హాయ్, వెల్కమ్ టు గ్రాండ్ పా తెలుగు ఛానల్. ఈరోజు స్పెషల్గా మన రాయలసీమ వారికి ఇష్టమైనటువంటి ఉప్పు మిరపకాయలు చేయబోతున్నాం. పప్పన్నంలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ నంచుకొని తింటే చాలా రుచికరంగా ఉంటాయి. ఆ ఉప్పు మిరపకాయలు చేయబోతున్నాం. తాజాగా ఉన్నటువంటి ఒక 25 మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా వాము, ఉప్పు, కొద్దిగా పసుపు తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, వాము దూరగా వేయించుకోవాలి. దూరగా వేగినవి తీసేసుకుందాం. ఇవన్నీ ఉప్పు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. మిరపకాయలన్నీ కూడా ఇలా గీసుకోవాలి. మనము గీసుకున్న మిరపకాయలను ఇలా కొంచెం వెడల్పుగా చేసి ఈ పొడిని బాగా నించుకోవాలి. రెండు చెంచాల ఆయిల్, మిరపకాయలన్నీ కూడా బాగా గీసుకొని ఆ మిరపకాయలని వెడల్పుగా అని ఈ యొక్క పొడిని మిరపకాయలు బాగా నించుకోవాలి. అలాగా నేను బాగా నించుకున్నాను. ఆయిల్ వేడైంది, మిరపకాయలు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకోవాలి. మూత పెట్టుకొని చిన్న మంట పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు మాత్రమే మగ్గ పెట్టుకోవాలి. మిరపకాయలు బాగా మగ్గిపోయినాయి, దించేసుకుందాం. ఇలాగ ఎక్కువ మసాలా లేకుండా ఉప్పు, ధనియాలు, జీలకర్ర, వాము వేసుకొని ఇలాగ మిరపకాయలు తయారు చేసుకునే వాళ్ళం. చేనికి పోయేటప్పుడు సద్దిలోకి తీసుకొని పోయి పప్పన్నంలోకి కానీ, చారన్నంలోకి కానీ, పెరుగన్నంలోకి కానీ పక్కన పెట్టుకొని నంజుకుంటే ఉంటుంది. చాలా రుచిగా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన గ్రాండ్ పా తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఆల్ నొక్కండి. బాయ్, మళ్ళా వీడియోలో కలుసుకుందాం.